సో ఫస్ట్ ఇక్కడ ఈ టెంపుల్స్ బ్యాక్ సైడ్ ఏమో ఎగ్జిట్ అక్కడ నుంచి ఉంది. సో కార్నర్కి ఎగ్జిట్. చెకింగ్ చేసి మళ్ళీ పైకి పంపిస్తారు. ఇక్కడ బెంగాల్ స్టోర్ అవుతుంది, స్టోర్ లోపలికి అవుతుంది. సో విగ్రహాలు వచ్చి 2000 నుంచి 30,000 మధ్యలో ఉన్నాయి ఛార్జ్. అందరికీ నమస్తే, నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. ఈరోజు మీకు బిర్లా మందిర్ చూపించకైతే వచ్చిన. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. అండ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ అయితే చేయరు వీడియోని. మనం అయితే లైక్తో మొదలు పెడదాం. కొత్తగా ఎవరు చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా డివోషనల్గా ఉంటుంది. అండ్ లెట్స్ వాచ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బిర్లా మందిర్ వెళ్తున్న రూట్ అయితే మీకు చూపిస్తున్నా టెంపుల్ని. సో మనకి బిర్లా మందిర్ వచ్చేసి తెలంగాణలో 13 ఎకరాలలో అయితే కట్టడం జరిగింది. సో ఇది ఒక టాప్ హిల్, ఒక కొండ మీద, నౌబత్ పహాడ్ అనే పిలువబడే కొండ మీద అయితే కట్టడం జరిగింది. మొత్తం 280 అడుగుల ఎత్తైన కొండ అది. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి 1976లో రామకృష్ణ మిషన్కి సంబంధించిన స్వామి రంగనాథానంద్ ప్రారంభించిండు. సో టోటల్ 2000 టన్నుల పాలరాతితోనైతే ఈ టెంపుల్ అయితే కట్టడం జరిగింది. మనకి 11 అడుగుల స్వామివారి విగ్రహం అయితే ఈ టెంపుల్లో ఉంది. ఫస్ట్ మనం ఆర్బీఐ బ్యాంక్ ఆపోజిట్ స్టెప్స్ రూట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ స్టెప్స్ రూట్ ఇది, పైకి వెహికల్స్ అయితే నాట్ అలౌడ్. సో ఇట్లా మనం బిర్లా మందిర్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కాకుండా కొంచెం ముందుకు అట్లా వెళ్తే నేను ట్రాన్స్పోర్ట్ వెహికల్ రూట్ అయితే చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సపోజ్ వెహికల్స్ లేకపోతే మనకు నియర్ బై లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. లక్డీకాపూల్ దగ్గర దిగి అయితే నడుచుకుంటూ రావచ్చు. కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, మీరు బోర్డు క్లియర్గా చూడవచ్చు. సో ఈ బోర్డులో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్లా లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ పోతే టెంపుల్ వస్తుంది. అండ్ అట్లనే బిర్లా ప్లానిటోరియం, మ్యూజియం అవన్నీ అయితే ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చేస్తే వాటి మీద నేను పక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. మనకు బస్ నెంబర్స్ వచ్చేసి సపోజ్ ఉప్పల్ నుంచి రావాలనుకుంటే మీరు 113M అయితే ఎక్కొచ్చు, మెహదీపట్నం బస్సెస్. అండ్ సికింద్రాబాద్ నుంచి రావాలంటే 5K, 5S, 5 ఈ రూట్ నెంబర్ బస్సులు అయితే ఎక్కొచ్చు. ఈ కొండ మీదకి సీదా పోవాలి. అక్కడ కింద దిగి మనం నడుచుకుంటూ పోవాలంటే ఆ స్టెప్స్ రూట్ అయితే బెస్ట్, లక్డీకాపూల్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి. సో ఇక్కడ నుంచి సీదా వచ్చేస్తుంటే మనకి డెడ్ ఎండ్ కనిపిస్తుంది కదా. ఈ డెడ్ ఎండ్ దగ్గర రైట్ సైడ్ అయితే మనకి బిర్లా ప్లానిటోరియం అవన్నీ అయితే ఉంటాయి, సైన్స్ సెంటర్ అవి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి టెంపుల్కి అయితే. ఇది ట్రాన్స్పోర్ట్ రూట్ అయితే నేను చెప్తున్నా. సపోజ్ మనం డిస్క్రిప్షన్లో అయితే నేను లొకేషన్ అయితే నేను మీకు పెడతా. లొకేషన్ దగ్గర రావాలంటే కొంతమందికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈ రూట్ అయితే మీకు చూసి ఈజీ అయితే అర్థమవుతుంది అని చెప్పి నేను తీసుకొస్తున్నా. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి టెంపుల్ ఉంటుంది ఎదురుగా, ఇట్లా స్ట్రేట్ టెంపుల్ రూట్. సో ముందుకైతే పోదాం మనం. ఈ ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ అన్ని షాప్స్ అయితే అన్నీ ఉంటాయి. పిల్లలకి సంబంధించిన టాయ్స్, చాయ్ షాపులు అవన్నీ అయితే ఉంటాయి. కొంచెం ముందుకు పోతే మనకి టెంపుల్ గేట్ అయితే కనిపిస్తుంది. సో స్టార్టింగ్ మనకు కొబ్బరికాయలు తీసుకోవాలి. కొన్ని పూలు, అగరబత్తి, కొబ్బరికాయ వచ్చేసి 50 రూపాయలు. సో కింద మన షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మనం ఓన్ వెహికల్ కంట బస్సెస్ అవి మెట్రోస్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను వీకెండ్ టైంలో అయితే రాలేదు, నార్మల్ వీక్ డేస్లో వచ్చిన కాబట్టి నాకు అంత ట్రాఫిక్ అయితే లేదు. సో వీకెండ్లో వస్తే మనకి పార్కింగ్ చేయడానికి వెహికల్స్కి అసలు ప్లేసే ఉండదంట. సో మనం ఈ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మనకి ఎంత 2 minutes వాకే ఉంటుంది. బస్ రూట్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పినా కదా. సో నా బెస్ట్ సజెషన్ ఓన్ వెహికల్ కంట మీరు బస్ రూట్స్ ఆర్ మెట్రో ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. పార్కింగ్ అయితే ఇబ్బంది ఉండదు. సో మొత్తానికి పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వాష్రూమ్స్ వచ్చేసి జెంట్స్ అండ్ లేడీస్కి ఈచ్ మెంబర్కి ₹5. ఇదంతా పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్. ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్. సో పైకి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. నార్మల్గా ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ ఉంది. సో అయితే పర్మిషన్ అయితే అడిగి చూద్దాం. ఇక్కడ ఒకసారి పార్కింగ్ దగ్గర ఉన్న వ్యూ అయితే చూపిస్తాను మీకు. సో ఈ పార్కింగ్ స్లాట్ కార్స్ అండ్ వెహికల్స్వి, ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు వీటికి. సో ఇలా కార్నర్కి అయితే వచ్చింది. ఇక్కడ ఒక వ్యూ చూపిస్తా అని. సో మనకి ఇక్కడ బుద్ధా స్టాచ్యూ, తెలంగాణ అమరవీరుల స్తూపం,
హుస్సేన్ సాగర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది మన అమరవీరుల స్తూపం అంది. 1969లో సపరేట్ తెలంగాణ కోసం కొంతమంది స్టూడెంట్స్ కొట్లాడిండే. అందులో మొత్తం 369 మంది చనిపోయారు. వాళ్ళ గుర్తుగా స్తూపం అనేది కట్టిర్రు. సో దాని గురించి కూడా నేను వేరే వీడియో అయితే క్లియర్గా చేస్తా. సో మనం ఇక్కడ బిర్లా మందిర్ లోపలికి అయితే వెళ్దాం. పైన క్లాక్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ టెంపుల్ పైన. అదైతే వర్క్ చేస్తుంది. 5:45 అవుతుంది. సో క్లియర్గా అయితే కనిపిస్తుంది. కిందికైతే పోదాం ఎట్లుందో వ్యూ. అన్న టైమింగ్ ఎప్పటి వరకు ఇది? 9. ఓకే. సో ఇదంతా వ్యూ 9 వరకు అంట లాస్ట్. సో మార్నింగ్ 7 to 12 అండ్ 2 to 9 మధ్యలో 12 to 2 బ్రేక్. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clock వస్తే బాగుంటుంది. ఫ్రీ పార్కింగ్. మొబైల్స్ కూడా ఇక్కడ పెట్టనీకే ఫ్రీ అంట. అమౌంట్ ఛార్జ్ అయితే ఏం తీసుకుంటలేరు. సో లార్డ్ కృష్ణ టెంపుల్ స్టాచ్యూ లోపలికైతే ఎలో చేస్తారు. స్టాచ్యూ దగ్గరికి మంచి గార్డెన్ అయితే ఉంది. సో అప్పుడైతే ఎలో చేస్తుండే, ఇప్పుడైతే ఎలో లేదు. స్టాచ్యూ అయితే ఒకసారి క్లియర్గా చూపిస్తా. సో లార్డ్ కృష్ణ స్టాచ్యూ అయితే చూసిరు కదా. సో మనం ఈ గేట్ నుంచి అయితే వచ్చినాం. ముందు నుంచి కార్స్ అన్నీ వస్తున్నాయి. ఇది మన ఎంట్రన్స్. ఇక్కడ కింద చెప్పుల్ స్టాండ్ అండ్ ఫోన్ లాకర్ మొత్తం ఈడ ఉంటుంది. ఈడ పెట్టుకోవచ్చు. మన లగేజ్ ఏమన్నా ఈడ పెట్టుకోవచ్చు. అమౌంట్ అయితే ఏం ఛార్జ్ చేస్తలేరు, ఫ్రీ అంట. సో ఇది ఎంట్రన్స్. పైకి అయితే పోతురు కదా. ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంది కదా, అది క్లోజ్ చేసిర్రు. వైట్గా ఉన్నది మార్బుల్స్. సో ఫస్ట్ ఇక్కడ ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని మొత్తం పూరా పైకి అయితే పోవాలి. బ్యాక్ సైడ్ ఏమో ఎగ్జిట్ అక్కడ నుంచి ఉంది. సో కార్నర్కి ఎగ్జిట్కి వచ్చినాక ఇక్కడైతే ఏదో షాపింగ్ ఉంది, అది కూడా చూపిస్తా. ఒకసారి అయితే వీళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. ఫోన్స్ నాట్ అలౌడ్ అంట లోపలికి. ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది అండ్ ఆ మిడిల్లో కూడా చెక్కింగ్ జరుగుతుంది. టూ వేస్లో చెక్కింగ్ అయితే జరుగుతుంది. సో ఒకసారి లోపలికి అయితే పోదాం. షూ స్టాండ్ దగ్గర ఒక బోర్డు అయితే ఉంది. ఇది మంచి క్లియర్గా చదవండి. మొత్తం పాస్ చేసి అయితే చదవండి. ఏంటంటే ఇక్కడ మనం చెప్పులు ప్లస్ లగేజ్ ఆర్ ఫోన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో సపోజ్ వాళ్ళు టోకెన్ అనేది ఇస్తారు, ఛార్జ్ అయితే తీసుకోరు. ఆ టోకెన్ రిటర్న్ వచ్చినాక టోకెన్ ఇస్తే మనకి ఫోన్స్ అండ్ చెప్పలు అయితే ఇస్తారు. సపోజ్ ఆ టోకెన్ పోయిందనుకో ఈవినింగ్ క్లోజ్ చేసినంత వరకు, టెంపుల్ క్లోజ్ చేసినంత వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూడండి, మొబైల్ ఫోన్, కెమెరా, ల్యాప్టాప్ ఈవెన్ నాట్ అలౌడ్. సో షూ కీపింగ్ సెంటర్ ఫ్రీ. ద షూ షెడ్. ప్లీజ్ మెయింటైన్ క్యూ. ఫ్రీ సర్వీస్, డు నాట్ పే. ఇక్కడ మనం చదవచ్చు ఇవన్నీ బోర్డ్స్. లోపల ఫోన్ ఇవ్వాలి. షూ అండ్ లగేజ్ స్టాండ్. ఇది లోపల ఫోన్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఛార్జ్ అయితే లేదు. ఇక్కడ స్టెప్స్ నుంచి పైకి పోవాలి. సో ఫోన్ అయితే లోపల పెట్టేస్తున్నా. పర్మిషన్ అయితే అడిగినా, నాట్ అలౌడ్ అంట. బ్యాడ్ ల్యాక్. లోపలైతే ట్రై చేసిన ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అంటే ఎవరికైనా, నా ఒక్కనికని కాదు, ఎవరికైనా నాట్ అలౌడ్. సో మనం ఇక్కడైతే ఫోన్ పెట్టేసి లోపలికైతే పోతున్నా. పైన ఏమేమి టెంపుల్స్ ఉంటే మీతో అయితే నేను షేర్ చేసుకుంటా. లగేజ్, ఫోన్స్ అండ్ చెప్పల్స్ ఆడ పెట్టిన తర్వాత ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి వినాయకుని టెంపుల్ అయితే ఉంది. అమ్మవారు వినాయకుడు ఇద్దరు కలిసి అయితే ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ దర్శనం చేసుకొని మెల్లగా స్టెప్స్ ఎక్కి పోవాలి. సో ఈ టవర్ అని చెప్పినా కదా, ఈ టవర్ అనేది లిఫ్ట్. అది అంటే ఎవరికైతే హాస్పిటలైజ్ అయ్యి ముసలి వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఆ లిఫ్ట్ ఓన్లీ మధ్యలో వరకే ఉంటుంది, 2nd floor వరకు. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోదాం. సో అట్లా మధ్యలో నుంచి అట్లా ఎక్కినాక ఈ ఫ్లోర్ కోసం 1st floor అనుకుంటే ఇది. ఈ ఫ్లోర్లో అవతల సైడ్ నుంచి వెళ్తే లిఫ్ట్కి ఎక్కొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకి వినాయకుని గుడి అయితే ఉంటుంది. ఆ పక్కన వచ్చేసి శివుని గుడి, ఇటు సైడ్ మనకి హనుమాన్ గుడి. సో ఎవరైతే కోకోనట్స్, టెంకాయలు తీసుకొస్తే ఇక్కడ కొట్టాలి, కొట్టి ముందుకు వెళ్ళాలి.
సో లిఫ్ట్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్ వరకే ఉంది. అది నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుకు పోదాం. ఈ గుడి దగ్గర కొబ్బరికాయలు కొడతాం కదా, కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసి ఆ కొబ్బరికాయలు అనేవి అక్కడ ఉన్న టబ్లో వేసేస్తారు. కొట్టిన కొబ్బరికాయలు ఆ టబ్లో వేసిన తర్వాత రిటర్న్ వచ్చినాక వాళ్ళకి అడిగితే మనకి కొబ్బరికాయ అనేది ఇస్తారు. సో ఇక్కడ శివునిది ఆంజనేయ స్వామిది దర్శనం అయిపోయినాక కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా చెక్కింగ్ జరుగుతుంది. ఇది ఎగ్జిట్ యాక్చువల్గా. ఈ చెక్కింగ్ చేసి మళ్ళీ పైకి పంపిస్తారు. సో ఇక్కడ మిడిల్లో లెఫ్ట్ సైడ్ మనకి లైబ్రరీ ఉంటుంది. అది 4 to 8 PM, 4 నుంచి 8 వరకు ఉంటుంది లైబ్రరీ. సో లైబ్రరీలో మనకి మన హిస్టరీ గురించి, ఎథిక్స్ గురించి, జర్నల్స్, అవన్నీ రిలీజియన్ రిలేటెడ్ అన్ని బుక్స్ అయితే లైబ్రరీలో మిడిల్లో ఉంటుంది. నడుచుకుంటూ పోవాలి. సో నడుచుకుంటూ పోయినాక అక్కడ గోపురం కనిపిస్తుందిగా, ఆ సెకండ్ ఫ్లోర్. ఈ కొండ వెనుక మనకి సెకండ్ ఫ్లోర్లో సాయిబాబా గుడి ఉంటుంది. సో లిఫ్ట్ దిగగానే సాయిబాబా గుడి దగ్గర పోతాం. అండ్ సాయిబాబా గుడి పక్కన హోమం కూడా ఉంటుంది. ఆ లోపలికైతే ఎలో చేయరు. ఇక సాయిబాబా గుడి దగ్గర నుంచి ఈ గోపురం సెకండ్ ఫ్లోర్. సో అక్కడ 2 పర్సన్స్ కనిపిస్తారు కదా, అది అక్కడ వరకు సెకండ్ ఫ్లోర్. మళ్ళీ మెట్లు ఎక్కాలి. సో ఈ లిఫ్ట్ అనేది ఆ సెకండ్ వరకే పోతుంది. ఈ పైన గోపురం ధ్వజస్తంభం ఉంది కదా, ఆ ధ్వజస్తంభం దగ్గర గోపురం చూడదు మెయిన్ మొత్తం పూరా. అక్కడ ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి నడుచుకుంటూ పోవాలి. ఫస్ట్ మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. సో ధ్వజస్తంభం పక్కన ఉన్న గోపురం వచ్చేసి గరుడ, అంటే వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుడ స్వామి ఉంటారుగా, అది గరుడ స్వామి గోపురం. అయితే ఎదురుగా వెంకటేశ్వర స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి కుడివైపు వచ్చేసి పద్మావతి అమ్మ, ఎడమవైపు అండాలమ్మ గుడి అవుతుంది. అండ్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంటే ముందుగా మనకి ద్వారపాలకులు 2 అయితే ఉంటారు అండ్ లోపలికి. సో ఎంటైర్ గుడి ఇక్కడ నుంచి ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ చేయగానే ఇక్కడ నో ఎంట్రీ, సంస్కృతికి రిలేటెడ్ ఉంది. సో మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. సో ఫోటోగ్రఫీస్ అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. లోపలికైతే అస్సలు ఎలో చేస్తారు. పైన కూడా సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంది, అంతా అబ్జర్వ్ చేస్తారు. బట్ పైన అక్కడ నుంచి వ్యూ మాత్రం హుస్సేన్ సాగర్కి క్లియర్గా కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ వ్యూ మొత్తం బ్యాక్ సైడ్. మళ్ళీ సెక్రటేరియట్ వ్యూ కూడా, తెలంగాణ సెక్రటేరియట్ వ్యూ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంతే ఇక మన బిర్లా మందిర్ టెంపుల్ గురించి అయితే. టైమింగ్ వచ్చేసి అయితే మనకి ఎర్లీ మార్నింగ్ 7 to 12 అండ్ ఈవినింగ్ అంటే 2 to 9 PM టైమింగ్ అయితే. మనం ఆ గోపురం నుంచి దిగినప్పుడు కూడా మనం ఇక్కడ లైబ్రరీకి వచ్చు. మిడిల్లో ఉంటుంది లైబ్రరీ. ఆ స్టెప్స్ సైడ్కి అయితే ఉంటుంది. సో ఇది ఆఫీస్. మనకి ఏమైనా ఎంక్వైరీస్ ఏమైనా చేసుకోవాలంటే ఈ ఆఫీస్కి వచ్చి మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో గోపురం నుంచి కిందికి దిగినాక మనకి ఇక్కడ బెంగాల్ స్టోర్ అవుతుంది. స్టోర్ లోపలికి అయితే పోతాం. దానికి ముందు మనకి ఇక్కడ పులిహోర, వడ ఇవేం దొరకవు, ఓన్లీ లడ్డూయే దొరుకుతాయి. 40 రూపీస్కి 2 లడ్డులు దేవుని దగ్గర పెట్టి తీసుకొస్తారు, ఇక్కడ అమ్ముతారు. సో మనం ఈ స్టోర్కి అయితే వెళ్దాం. ఈ స్టోర్లో దేవునికి రిలేటెడ్ స్టాచ్యూస్, బుక్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తాం. సో 2 లడ్లు అయితే తీసుకున్నా. తీసుకో. ఫస్ట్ దేవుని పాదాల దగ్గర పెట్టి తీసుకొస్తారంట లడ్లు. సో లోపలికి పోదామని అయితే చాలా ట్రై చేసిన. ఈ పక్కన ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్లో పర్సన్కి ఇట్లా అడిగిన. సో ఎంత అడిగినా వాళ్ళు పర్మిషన్ అయితే ఇస్తలేరు. అంటే మన టెంపుల్, మన హిందూ సంప్రదాయం, మన రిలీజియన్ చూపిద్దామని నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరు చూస్తారని అడిగిన, ఎంతో రిక్వెస్ట్ చేసిన. బట్ దే ఆర్ నాట్ ఎలవింగ్. ఎలా అయితే చేస్తలేరు. లెట్స్ మీకైతే పైన మొత్తం చూసి అయితే ఒక ఐడియా రావాలని చెప్పి మీకైతే చెప్పిన నేను. సో ఇప్పుడు మనం ఈ స్టోర్ అయితే చూపిస్తాం మీకు. స్టోర్ ఎట్లుందో దేవుని అయితే పైన మొత్తం చూపించేసినాం కదా, లోపల తీసుకున్నాం. స్టోర్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాం. ఫస్ట్ చిన్నపిల్లల టాయ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ బ్యాగ్స్. 5 రూపీస్. అప్పట్లో 2 రూపీస్ ఉంటుండే వెయిట్ చెక్కింగ్ది. 1 రూపీ 2 రూపీస్ ఉంటుంది, ఇప్పుడు 5 రూపీస్. మన హనుమాన్ స్టాచ్యూ, ఇవన్నీ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, విగ్రహాలు. కింద హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ స్టోర్. సో మిడిల్లో మనకి ఎదురుగా కూడా దేవుడి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, అందరు దేవుళ్ళ స్టాచ్యూస్. సో ఇక్కడ మనకి భగవద్గీత అవన్నీ అయితే దొరుకుతాయి. ఇక్కడ భగవద్గీత, నారద పూర్ణిమ, శ్రీరామచంద్ర చరిత్ర,
అండ్ స్టోరీ బుక్స్ అయితే ఉన్నాయి, చాలా స్టాచ్యూస్ అండ్ స్టోరీ బుక్స్ అయితే ఉన్నాయి ఇక. అంటే నానికాలనా ఓకే, వీడియో అయితే తీయనిస్తలేరు. సో పోదాం లోపల. వీడియో అంట తీయొద్దంట, ఆల్రెడీ చూపించిన మీకు. సో కార్నర్కి దేవుని పట్టాలు అండ్ పక్కన క్యాలెండర్స్ అండ్ కీ చైన్స్ అయితే తయారు చేసిన ఉన్నాయి. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ దేవుని బుక్స్ అండ్ మ్యూజిక్ ఆల్బమ్స్, డివిడీస్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ దేవుని దండలు ఇంతే ఇక విగ్రహాలు. సో విగ్రహాలు వచ్చి 2,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నాయి ఛార్జ్, 2,000 నుంచి 30,000 వరకు. సో ఎట్లాస్ట్ అయితే అన్నీ చూపించేసిన, మనం బయటికి పోదాం. ఇక స్టోర్ దగ్గర గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ డ్రైవర్స్ గైడ్ ఇట్లా గైడ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కమిషన్ అనేది ఏమి ఇవ్వకుండా అయితే పెట్టిర్రు. సో ఇక బెంగాల్ స్టోర్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించిందే ఇక్కడ లస్సీ, వాటర్ బాటిల్స్ అన్నీ అయితే ఉన్నాయి, చిప్స్. సో థింగ్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే లేదు, ఓన్లీ ఎంఆర్పి మీద 1 రూపీ ఎక్స్ట్రా. ఏదైనా ఎంఆర్పి మీద 1 రూపీ ఎక్స్ట్రా ఇస్తే చాలు. సో ఇది ఎండింగ్ ఇక. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేనైతే చాలా ట్రై చేసిన వీడియోగ్రఫీ తీద్దామని, ఆ ఆఫీస్ కూడా వెళ్ళి అడిగి. సో వాళ్ళు పర్మిషన్ అయితే ఇస్తలే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎట్లుంటుందో మీకైతే మొత్తం అయితే చూపించిన. అంటే ఐ మీన్ ఎవ్రీథింగ్ ఫ్రీ, ఛార్జ్ అయితే ఏం లేదు పార్కింగ్ నుంచి అన్నీ అయితే. సో హోప్ ఎవరైతే మన సిటీలో ఉన్నారో ఆర్ బయట స్టేట్స్ నుంచి వచ్చారో ఒక్కసారి అయితే విజిట్ కానీ. మొత్తం ప్యూర్ వైట్ మార్బుల్తోనే మొత్తం టెంపుల్. అండ్ లోపల ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బెల్స్ అయితే లేవు, గంటలు అయితే లేవు. సో గంటలు లేకుండా మనస్ఫూర్తిగా పీస్ఫుల్గా ఉండడానికే కట్టిరు ఈ టెంపుల్ అయితే. మొత్తం ఓన్లీ మార్బుల్స్ యూజ్ చేసి, వైట్ మార్బుల్స్, ఇంకేం యూజ్ చేయలేదు. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. కొత్తగా ఎవరైనా చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం అయితే మర్చిపోకూడదు.